హాయ్ ఆల్ ఆఫ్ యూ. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఒకటి చెప్పాలని వచ్చాను అండ్ ఒకటి అడగాలి. మెంబర్‌షిప్ వల్ల యూజ్ ఏంటి అని చెప్పి క్వెషన్స్ వేస్తున్నారు. నాకైతే తెలీదు. మెంబర్‌షిప్ వల్ల యూజ్ ఏంటి అని ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదా! చెప్పాలి కదా! వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి కదా! నేను కూడా. ఎవరైనా మెంబర్‌షిప్ వల్ల యూజ్ ఏంటి అని తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నాకు తెలిసి మెంబర్‌షిప్ వల్ల ఏంటి యూజ్ అంటే మీరు నార్మల్ వాళ్ళలా కాకుండా మీకంటూ ఒక బ్యాడ్జ్ వస్తుంది. మీ ఐడీకి ఒక కలర్ వస్తుంది. నార్మల్ వాళ్ళలా కనకుండా మీరు సెపరేట్‌గా కనపడతారు. నా ఛానల్‌కి సపోర్ట్ చేస్తున్నారు మీరు అని చెప్పి నలుగురికి తెలుస్తుంది. అంతే ఈ మెంబర్‌షిప్ వల్ల నాకు తెలిసింది. ఇంకా ఎవరికైనా మెంబర్‌షిప్ వల్ల ఇంకా యూజ్ ఏంటి అని తెలిస్తే నాకు చెప్పండి. మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళకి ఎవరైనా సరే డైలీ ఫ్రీ క్వెషన్స్ ఎన్ని క్వెషన్స్ అడిగితే అన్నీ ఇస్తున్నారా? ఏ ఛానల్‌లో అయినా? నాకు కొంచెం ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అండ్ ఫ్రీ సర్వీస్ చెయ్యట్లేదు అన్నారు. నేను మీ అందరికీ ఫ్రీ సర్వీస్ చెయ్యట్లేదా? నాకు ఈ ఒక్క క్వెషన్‌కి ఆన్సర్ చెప్పండి అందరూ. మీరు ఫ్రీ క్వెషన్స్ ఆల్రెడీ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఫ్రీ క్వెషన్స్ తీసుకుంటున్నారా లేదా? నాకు ఆన్సర్ కామెంట్ చేస్తే నేను మీకు ఫ్రీ లైవ్ అనేది చేస్తాను. లేకపోతే నేను ఫ్రీ లైవ్ అయితే నేను ఇంకా చెయ్యను. ఎందుకంటే డౌట్స్ పెట్టుకుంటున్నారు. క్వెషన్స్ చేస్తున్నారు. మీరు ఫ్రీ సర్వీస్ చేయట్లేదు, ఫ్రీ క్వెషన్స్ ఇవ్వట్లేదు అంటున్నారు. మీరు వాళ్ళకి సమాధానం మీ కామెంట్స్‌లో వాళ్ళకి సమాధానం చెప్పాలి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలా డౌట్స్ వస్తే నాకు బాధేస్తుంది. ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేసిందే మనీ లేకుండా సఫర్ అయ్యే వాళ్ళకి, బాధపడుతున్న వాళ్ళకి, డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళు నా ఛానల్ వల్ల కొంచెమన్నా హీల్ అవుతారు. వాళ్ళని వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళ లైఫ్‌లో కొంచెమన్నా ముందుకు వెళ్తారు అన్న హోప్‌తో నేను ఛానల్ స్టార్ట్ చేశాను. నేను లైవ్ స్టార్ట్ చేసినప్పుడు చాలామందికి ఫ్రీ క్వెషన్స్ ఎన్ని అడిగితే అన్ని ఫ్రీ క్వెషన్స్ అయితే ఇచ్చాను. ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే అందరికీ తెలుసుకున్నారు. చాలామంది వస్తున్నారు. అందరికీ ఇవ్వాలి కదా! నాకు టైం సరిపోవట్లేదని చెప్పి 1 క్వెషన్ ఫ్రీ అని పెట్టాను. ఆహ్, అయినా సరే వాళ్ళు అర్థం చేసుకోకుండా మాట్లాడుతూ ఉన్నారు. సో, మీరే కామెంట్ చేసి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో మీ కామెంట్‌లలోనే వాళ్ళకి తెలియాలి. సో, మీరు నేను ఫ్రీ సర్వీస్ చేస్తున్నానా లేదా అని చెప్పి మీరే చెప్పాలి. అండ్ ఇంకొకటి నా లైవ్‌లో క్వెషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను లైవ్‌లో మాట్లాడడానికైతే రావట్లేదు. నలుగురికి కామెడీ చేయడానికో, లేదా నలుగురితో కామెడీగా సరదాగా టైం స్పెండ్ చేయడానికో లైవ్ అయితే పెట్టట్లేదు. నేను వాళ్ళ క్వెషన్స్‌కి ఆన్సర్ వాళ్ళకి రీడింగ్ చెప్పడానికి నేను లైవ్ పెడుతున్నాను. సో, ఫ్రీగా జోక్‌గా మాట్లాడొచ్చు. లైవ్ పెడుతున్నారు కదా! జోక్‌గా తీసుకోవచ్చు, జోక్‌గా మాట్లాడుకోవచ్చు, జోక్‌గా టైం స్పెండ్ చేయొచ్చు అని అనుకునే వాళ్ళు ప్లీజ్ రావద్దండి. క్వెషన్స్ ఉన్నవాళ్ళు లైవ్‌లోకి రండి. క్వెషన్స్ లేని వాళ్ళు ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి. వేరే వాళ్ళకి రీడింగ్ ఇవ్వాలి.